Hi students, welcome to online classes AVN and PRR College of Science Kovur. ఈ వీడియో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ చదువుతున్న బీఎస్సీ ఎంసీసీఎస్ ఎంపీసీఎస్ ఎంఎస్సీఎస్ స్టూడెంట్స్కి సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్ పేపర్ నేమ్ డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ సి యూనిట్ 5 గ్రాఫ్స్ టాపిక్ గ్రాఫ్ ట్రావర్సల్స్. ఈ వీడియోలో మనం బిఎఫ్ఎస్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ గురించి నేర్చుకుంటాం. గ్రాఫ్ ట్రావర్సల్, అసలు గ్రాఫ్ ట్రావర్సల్ అంటే ఏంటి? గ్రాఫ్ ట్రావర్సల్ అనేది ఒక గ్రాఫ్లో వెర్టెక్స్ని సర్చ్ చేయడానికి ఉపయోగించే ఒక టెక్నిక్. ఈ ప్రాసెస్లో గ్రాఫ్ని ట్రావర్సల్ చేసేటప్పుడు, ట్రావర్స్ చేయటం అంటే గ్రాఫ్లో ఉన్న ప్రతి వెర్టెక్స్ని విజిట్ చేసేటప్పుడు మనం ఏ ఆర్డర్లో ఈ వెర్టెసెస్ని విజిట్ చేసామో చెప్తుంది. ఈ గ్రాఫ్ ట్రావర్సల్ సర్చ్ ప్రాసెస్లో ఎడ్జెస్ని లూప్ లేకుండా సర్చ్ చేస్తుంది. ఎడ్జ్ అంటే టూ వెర్టిసెస్ని కలిపేది. లూప్ అంటే ఎక్కడో కూడా అది క్లోజ్ అవ్వకుండా, అంటే సర్చ్ చేసేటప్పుడు గ్రాఫ్ని సర్చ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా వెర్టిసెస్ అనేవి కలిసిపోయి క్లోజ్ అవ్వకుండా అది సర్చ్ చేస్తుంది. ఈ విధంగా గ్రాఫ్లో అన్ని వెర్టిసెస్ని లూప్ లేకుండా అది విజిట్ చేస్తుంది. ఇలా విజిట్ చేయటాన్ని మనం ఏమంటామంటే గ్రాఫ్ ట్రావర్సల్ అని చెప్పేసి అంటాం. ఈ గ్రాఫ్ ట్రావర్సల్ రెండు రకాల టెక్నిక్స్ ఉపయోగించుకుని మనం ట్రావర్స్ చేయొచ్చు. అందులో ఒకటేమో డెప్త్ ఫస్ట్ సెర్చ్, దీనే డిఎఫ్ఎస్ అని చెప్పేసి అంటాం. రెండోదేమో బ్రెత్ ఫస్ట్ సెర్చ్, దీనే మనం బిఎఫ్ఎస్ అని చెప్పేసి అంటాం. ఈ వీడియోలో మనం బిఎఫ్ఎస్ బ్రెత్ ఫస్ట్ సెర్చ్ గురించి చూస్తాం. ఈ బిఎఫ్ఎస్ ట్రావర్సల్ని ఉపయోగించి ఒక గ్రాఫ్ని ట్రావర్స్ చేసి ఒక స్పానింగ్ ట్రీ వస్తుంది. అంటే బిఎఫ్ఎస్ ట్రావర్సల్ని ఉపయోగించుకుని మనం ఒక గ్రాఫ్ని కనుక ట్రావర్స్ చేస్తే ఆ ట్రావర్స్ చేసిన గ్రాఫ్ ద్వారా మనకు ఒక స్పానింగ్ ట్రీ అనేది వస్తుంది. ఆ స్పానింగ్ ట్రీ అంటే ఏంటి? స్పానింగ్ ట్రీ అంటే ఏ గ్రాఫ్ అయితే లూప్ లేకుండా ఉంటుందో దాన్ని మనం స్పానింగ్ ట్రీ అని చెప్పేసి అంటాం. ఏ గ్రాఫ్కి అయితే లూప్ అనేది లేకుండా ఉంటుందో దాన్ని మనం స్పానింగ్ ట్రీ అని చెప్పేసి అంటాం. ఈ బిఎఫ్ఎస్ని ఉపయోగించుకుని ఒక గ్రాఫ్ని ట్రావర్స్ చేయడానికి మనం క్యూ డేటా స్ట్రక్చర్ని ఉపయోగిస్తాం. ఈ క్యూ డేటా స్ట్రక్చర్ని ఉపయోగించుకునేటప్పుడు గ్రాఫ్లో ఉన్న వెర్టిసెస్ని బట్టి క్యూ యొక్క సైజ్ని మనం డిక్లేర్ చేస్తాం. అంటే సపోజ్ ఇప్పుడు గ్రాఫ్లో 4 వెర్టెక్స్లు ఉన్నాయనుకోండి, క్యూ యొక్క సైజ్ కూడా 4 ఉంటుంది. ఒకవేళ గ్రాఫ్లో 10 వెర్టిసెస్ ఉన్నాయనుకోండి, క్యూ యొక్క సైజ్ కూడా 10 ఉంటుంది అన్నమాట. ఇలాగ మనం బిఎఫ్ఎస్ని ఇంప్లిమెంట్ చేయడానికి క్యూ డేటా స్ట్రక్చర్ని ఉపయోగించుకుంటాము. ఈ క్యూ డేటా స్ట్రక్చర్ని ఉపయోగించుకొని మనం గ్రాఫ్లో ఉన్న వెర్టిసెస్ అన్ని ట్రావర్సల్ చేసి ఒక స్పానింగ్ ట్రీని, ఫైనల్గా ఒక స్పానింగ్ ట్రీని మనం రిజల్ట్గా తీసుకొస్తాం. దీన్ని మనం ఏమంటాం అంటే బిఎఫ్ఎస్ అని చెప్పేసి అంటాం, బ్రెత్ ఫస్ట్ సెర్చ్. ఈ బిఎఫ్ఎస్ ట్రావర్సల్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం ఆల్గోరిథమిక్ స్టెప్స్ని ఒకసారి ఇక్కడ చూద్దాం. స్టెప్ 1, డిఫైన్ ఏ క్యూ ఆఫ్ సైజ్ టోటల్ నెంబర్ ఆఫ్ వెర్టిసెస్ ఇన్ ద గ్రాఫ్. మనం ఒక క్యూ యొక్క సైజ్ని ఫస్ట్ డిఫైన్ చేస్తాం. ఆ డిఫైన్ చేసిన క్యూ యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే గ్రాఫ్లో ఎన్ని వెర్టిసెస్ అయితే ఉంటాయో దాని యొక్క క్యూ యొక్క సైజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 2, సెలెక్ట్ ఎనీ వెర్టెక్స్ యాజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ద ట్రావర్సల్. మనం డ్రా చేసుకున్న గ్రాఫ్లో ఏదో ఒక వెర్టెక్స్ని మనం స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకోవచ్చు. విజిట్ దట్ వెర్టెక్స్ అండ్ ఇన్సర్ట్ ఇట్ ఇన్ టు ద క్యూ. ఆ వెర్టెక్స్ని విజిట్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం క్యూలో ప్లేస్ చేస్తాం. అది స్టెప్ 2. స్టెప్ 3, విజిట్ ఆల్ ద నాన్ విజిటెడ్ అడ్జసెంట్ వెర్టిసెస్ ఆఫ్ ద వెర్టెక్స్ విచ్ ఈజ్ ఎట్ ద ఫ్రంట్ ఆఫ్ ద క్యూ అండ్ ఇన్సర్ట్ దెమ్ ఇన్ టు ద క్యూ. మనం ఇప్పుడు ఏదైతే వెర్టెక్స్ని స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకున్నామో ఆ స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకున్న వెర్టిసెస్కి సంబంధించిన నాన్ విజిటెడ్ అడ్జసెంట్ వెర్టిసెస్, అంటే ఏవైతే విజిట్ అవ్వని అడ్జసెంట్ వెర్టిసెస్ ఉన్నాయో వాటిని తీసుకుని క్యూలో మనం వాటిని ఇన్సర్ట్ చేస్తాం. స్టెప్ 4, when there is no new vertex to be visited from the vertex which is at the front of the queue, then delete that vertex. అంటే ఫస్ట్ ఏదైతే వెర్టెక్స్ని మనం ఇన్సర్ట్ చేసి ఆ ఇన్సర్ట్ చేసిన వెర్టెక్స్ సంబంధించిన అడ్జసెంట్ వెర్టిసెస్ని రాస్తామో, ఇంకా ఆ ఫస్ట్ ఇన్సర్ట్ చేసిన వెర్టెక్స్కి ఎటువంటి విజిట్ చేసే కొత్త వెర్టెక్స్ లేకపోతే దాన్ని క్యూ నుంచి మనం డిలీట్ చేస్తాం. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే రిపీట్ స్టెప్స్ 3 and 4 until క్యూ బికమ్స్ ఎంప్టీ. ఈ 3-4 స్టెప్స్ని మళ్ళీ మనం క్యూ ఎంప్టీ అయ్యేంత వరకు కూడా మనం రిపీట్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఉన్న వెర్టెక్స్ని తీసేసాం,
ఇప్పుడు ఆ ఫస్ట్ దానికి రాసిన అడ్జసెంట్ వెర్టెక్స్లో నెక్స్ట్ ఏదైతే ఉందో అది తీసుకుని దానికి సంబంధించిన అడ్జసెంట్ వెర్టిసెస్ని అక్కడ మనం ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇలా మనం క్యూ ఎంప్టీ అయ్యేంత వరకు కూడా మనం ఈ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉంటాం. When the queue becomes empty, then produce final spanning tree by removing unused edges from the graph. ఎప్పుడైతే క్యూ అనేది ఎంప్టీ అయిపోతుందో అది ఒక స్పానింగ్ ట్రీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రొడ్యూస్ చేసిన స్పానింగ్ ట్రీలో అన్యూజ్డ్ ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసేసి ఆ మొత్తం వెర్టిసెస్ అన్నీ ఎలా ట్రావెర్స్ చేయొచ్చో మనం ఆ స్పానింగ్ ట్రీలో చూడొచ్చు. ఇది బిఎఫ్ఎస్ ట్రావెర్సల్కి సంబంధించిన ఆల్గరిథం. ఇప్పుడు ఈ ఆల్గరిథంని ఒక ఎగ్జాంపుల్ రూపంలో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్రాఫ్ని తీసుకున్నాను. ఈ గ్రాఫ్ని బిఎఫ్ఎస్ ట్రావెర్సల్ చేయడానికి ఉపయోగిద్దాం. ఇందులో గ్రాఫ్లో మొత్తం ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయో చూద్దాం. ఏ, బి, సి, డిఈఎఫ్, జి అంటే 1 2 3 4 5 6 7 మొత్తం 7 వెర్టిసెస్ ఉన్నాయి. 7 వెర్టిసెస్ ఉన్నాయి అంటే దాని క్యూ యొక్క సైజ్ కూడా ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. చూడండి ఇక్కడ క్యూ 1 2 3 4 5 6 7 ఈ 7 సైజ్లో మనం క్యూ అనే దాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఆల్గరిథం ప్రకారం ఫస్ట్ స్టార్టింగ్ ఒక వెర్టెక్స్ని తీసుకున్నాం. ఇక్కడ ఏ అనేది స్టార్టింగ్ వెర్టెక్స్ కింద మనం తీసుకున్న తర్వాత దీన్ని విజిట్ చేసి దీన్ని క్యూలో మనం ప్లేస్ చేసాం. నెక్స్ట్ క్యూలో ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే ఈ స్టార్టింగ్ వెర్టెక్స్కి సంబంధించిన అడ్జసెంట్ వెర్టిసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్యూలో ప్లేస్ చేస్తాం. ఏకి అడ్జసెంట్ వెర్టిసెస్ ఎవరు? డిఈబి. ఆ డిఈబిని మనం క్యూలో ప్లేస్ చేసాం. ఇంకా ఏ నుంచి ఏ కొత్త వెర్టెక్స్ని మనం విజిట్ చేయలేం కాబట్టి ఏని క్యూలోంచి డిలీట్ చేసేస్తాం. ఏని మనం క్యూలోంచి డిలీట్ చేస్తాం. డిలీట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యూలో ఉన్న స్టార్టింగ్ వెర్టెక్స్ ఎవరు? డి. ఇప్పుడు డికి ఉన్న అడ్జసెంట్ వెర్టిసెస్ని మనం ఇక్కడ రాస్తాం. డికి ఉన్న అడ్జసెంట్ వెర్టిసెస్ ఎవరు? ఏ అండ్ ఈ. అలాగే ఏ అనేది విజిట్ అయిపోయింది, ఈ కూడా విజిట్ అయ్యి క్యూలో ఉంది. కాబట్టి మనం ఇంకా డి నుంచి కొత్తగా ఏ వెర్టెక్స్ని మనం విజిట్ చేయలేం. కాబట్టి డీని కూడా మనం క్యూలోంచి తీసేస్తాం. తీసేసిన తర్వాత క్యూలో ఉన్న నెక్స్ట్ ఎలిమెంట్ ఎవరు అంటే ఈ. ఈ నుంచి కొత్తగా విజిట్ అవ్వని వెర్టిసెస్ని మనం ఇందులోకి క్యూలోకి ఇన్సర్ట్ చేస్తాం. ఈ నుంచి అడ్జసెంట్ వెర్టిసెస్ ఎవరు? బి, సి, ఎఫ్. అందులో బి అనేది ఆల్రెడీ విజిట్ అయిపోయింది, అది క్యూలో ఉంది కాబట్టి దాన్ని రాయం. అది కాకుండా ఉన్న ఎవరు? సి అండ్ ఎఫ్. సి అండ్ ఎఫ్ని మనం ప్లేస్ చేస్తాం. ఇంకా ఈ నుంచి మనకి ఎటువంటి వెర్టెక్స్ కొత్త వెర్టెక్స్ విజిట్ చేయడానికి లేదు కాబట్టి ఈని కూడా మనం క్యూలోంచి తీసేస్తాం. తీసిన తర్వాత నెక్స్ట్ క్యూలో ఉన్నది ఎవరు? బి. బి నుంచి ఏ వెర్టెక్స్ విజిట్ అయిందో మనం ప్లేస్ చేయాలి. కానీ బి నుంచి ఏ విజిట్ అయిపోయింది, ఈ విజిట్ అయిపోయింది, సి కూడా విజిట్ అయిపోయింది. కాబట్టి బి నుంచి కొత్తగా విజిట్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి బీని కూడా మనం క్యూలోంచి తీసేస్తాం. తీసిన తర్వాత నెక్స్ట్ వెర్టెస్ క్యూలో ఎవరున్నారు అంటే సి. సికి అడ్జసెంట్ వెర్టిసెస్ ఎవరో మనం ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ ఎఫ్ అనేది విజిట్ అయిపోయి దాంట్లో ఉంది కాబట్టి విజిట్ అవ్వని కొత్త వెర్టెక్స్ ఎవరు? జీ. కాబట్టి ఆ జీని మనం అందులో రాస్తాం. ఇంకా సి నుంచి కొత్తగా విజిట్ అవ్వటానికి ఏమీ లేదు కాబట్టి సిని మనం క్యూ నుంచి తీసేస్తాం. తీసేస్తే నెక్స్ట్ క్యూలో ఉన్న వెర్టెక్స్ ఎవరు అంటే ఎఫ్. ఎఫ్ నుంచి సి, జీ రెండు కూడా విజిట్ అయిపోయాయి కాబట్టి మనకి ఏమీ రాయాల్సిన అవసరం లేదు. క్యూలో ఇంకేం ప్లేస్ చేయట్లేదు కాబట్టి ఎఫ్ని కూడా మనం క్యూ నుంచి తీసేస్తాం. తీసేస్తే చివరికి మిగిలింది జీ. జీ నుంచి మనం ఏ వెర్టెక్స్ని కూడా విజిట్ చేయడానికి లేదు కాబట్టి జీని కూడా మనం క్యూలోంచి తీసేస్తాం. అంటే క్యూ అనేది ఎంప్టీ అయిపోయింది. ఎప్పుడైతే క్యూ అనేది ఎంప్టీ అయిపోయిందో మనం విజిట్ చేసిన పద్ధతిని బట్టి ఇలా ఒక స్పానింగ్ ట్రీ అనేది వస్తుంది. చూడండి, ఏ నుంచి డిఈబి, మళ్ళీ ఈ నుంచి సిఎఫ్, సి నుంచి జీ. మనం ఎలాగైతే విజిట్ చేస్తామో ఆ విజిట్ చేసిన దాన్ని బట్టి అంటే గ్రాఫ్లో ఉన్న ప్రతి వెర్టెక్స్ని కూడా అది విజిట్ చేసి మనకి ఇలా ఒక స్పానింగ్ ట్రీని అది ఇస్తుంది. మనం ఇంకొక ఎగ్జాంపుల్ని కూడా ఇక్కడ చూద్దాం. మనం ఈ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే విజిటెడ్ క్యూ అని చెప్పేసి రెండు తీసుకుని విజిట్ చేసినవన్నీ విజిటెడ్లో పెడదాము. క్యూలో ప్లేస్ అంటే అడ్జసెంట్ అన్నీ కూడా మనం క్యూలోకి ప్లేస్ చేద్దాం. ఇందులో మనం ఫస్ట్ 0ని స్టార్టింగ్ నోడ్ కింద తీసుకుని దీన్ని ఫస్ట్ మనం విజిట్ చేసాం కాబట్టి నేను తీసుకెళ్ళి విజిటెడ్లో ప్లేస్ చేద్దాం. విజిటెడ్లో ప్లేస్ చేసిన తర్వాత దీని యొక్క అడ్జసెంట్ వెర్టిసెస్ ఏమైతే ఉన్నాయో వాటిని చూద్దాం. అడ్జసెంట్ వెర్టిసెస్ ఎవరు? 1 2 అండ్ 3. ఈ 1 2 అండ్ 3 వాళ్ళని మనం క్యూలో ప్లేస్ చేద్దాం. క్యూలో ప్లేస్ చేసినప్పుడు అందులో ఫస్ట్ ఎవరున్నారు? 1 ఉంది.
ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే 1కి సంబంధించిన అడ్జసెంట్ వెర్టిసెస్ని చూద్దాం. 1కి సంబంధించిన అడ్జసెంట్ వెర్టిసెస్ ఆర్ 0 అండ్ 2. అంటే 0, 2 రెండు విజిట్ ఆల్రెడీ అడ్జసెన్స్లో ఉన్నాయి కాబట్టి ఒకటి విజిటెడ్ ఒకటి క్యూలో ఉన్నాయి కాబట్టి ఇంకా 1 నుంచి మనం కొత్తగా ఏ నోడ్ని విజిట్ చేయలేం కాబట్టి 1ని కూడా క్యూలోంచి తీసేసి విజిటెడ్లో మనం ప్లేస్ చేసేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికి వెళ్తామంటే 2 దగ్గరికి వెళ్తాం. 2 దగ్గరికి వెళ్ళినప్పుడు 2కి విజిటింగ్ నోడ్ ఎవరు, 2 నుంచి అడ్జసెంట్ నోడ్ ఎవరు, 4. కాబట్టి 4ని రాస్తాం. రాసిన తర్వాత 2 నుంచి ఇంకా మనం ప్రత్యేకంగా దేన్ని కూడా విజిట్ చేయలేం కాబట్టి 2ని కూడా మనం క్యూలోంచి తీసేసి విజిటెడ్లో ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరు ఉన్నారు, 3 ఉన్నారు. ఇప్పుడు 3 నుంచి మనం ఏ నోడ్స్ని విజిట్ చేయగలమో చూద్దాం. 3 నుంచి అన్ని 0 విజిట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ 3 నుంచి విజిట్ అవడానికి కొత్తగా ఏమీ లేదు కాబట్టి 3ని క్యూలోంచి తీసేసి విజిటెడ్లో మనం ప్లేస్ చేస్తాం. ఇంకా చివరిగా మిగిలింది ఎవరు అంటే 4. 4కి అడ్జసెంట్ ఎవరు, 2 ఆల్రెడీ విజిట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ 4 నుంచి మనం కొత్తగా విజిట్ చేయడానికి ఏమీ లేదు కాబట్టి 4ని కూడా మనం ఏం చేస్తామంటే క్యూలోంచి తీసేసి విజిటెడ్ దాంట్లో పెడతాం. ఇప్పుడు చూడండి క్యూ అనేది ఎంప్టీ అయిపోయింది. మనం విజిట్ చేసిన ఆర్డర్ అనేది ఇక్కడ విజిటెడ్లో ఉంది 0, 1, 2, 3 అండ్ 4. ఈ విధంగా మనం బ్రెత్ ఫస్ట్ సెర్చ్ని ఒక గ్రాఫ్ను ఉపయోగించుకొని మనం ట్రావర్సల్ చేయొచ్చు. దాని ద్వారా మనకు ఒక స్పానింగ్ ట్రీ అనేది వస్తుంది. దీన్ని మనం ఒక ప్రోగ్రామ్ రూపంలో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ మనం లింక్ సెక్షన్ని రాసాం. తర్వాత నేను ఒక అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ని తీసుకున్నాను. అడ్జసెన్సీ మ్యాట్రిక్స్లో 20 అంటే రో కాలమ్ వెర్టిసెస్ని 20 తీసుకున్నాను కాబట్టి క్యూ యొక్క సైజ్ కూడా 20 తీసుకున్నాను. అలాగే విజిటెడ్ కూడా 20 తీసుకున్నాను. ఈ n అనేది ఏంటి అంటే ఇందులో అంటే 20కి 20 ఉపయోగించకుండా నాకు కావాల్సినంత నెంబర్ని నేను వేసుకోవటానికి n అనేది తీసుకున్నాను. ఐజే అనేది నేను ఇక్కడ ఫర్ లూప్లో ఉపయోగించుకోవడానికి తీసుకున్నాను. ఫ్రంట్ నేమో 0, క్యూ కదా మనం తీసుకుంది, క్యూ 0, ఫ్రంట్ 0, రేర్ ఏమో -1 తోటి స్టార్ట్ చేసాం. ఇదేమో బిఎఫ్ఎస్కి సంబంధించిన లాజిక్. ఇవన్నీ కూడా అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే కనుక మొత్తం వాల్యూస్ అన్నీ కూడా నేను గ్లోబల్గా డిక్లేర్ చేశాను. ఇదేమో బిఎఫ్ఎస్ అంటే ఇది కాలింగ్ ఫంక్షన్. ఈ కాలింగ్ ఫంక్షన్ మనం మెయిన్ ఆఫ్లో ఒక కాల్డ్ ఫంక్షన్ కింద రాస్తాం. కాలింగ్ ఫంక్షన్ని అది కాల్డ్ ఫంక్షన్, దాని కాలింగ్ ఫంక్షన్ని మెయిన్ ఆఫ్లో రాస్తాం కదా. మెయిన్ ఆఫ్లో ఎక్కడ రాస్తామో ముందు చూద్దాం. మెయిన్ ఆఫ్లో ఫస్ట్ నేనేం చేశానంటే వెర్టెక్స్ని స్టార్టింగ్ వెర్టెక్స్ కావాలి కదా, స్టార్టింగ్ వెర్టెక్స్ని v అని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్గా మనం తీసుకున్న అడ్జసెంట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో 2x2 అడ్జసెంట్ మ్యాట్రిక్స్ దాని యొక్క సైజులో 20 కాకుండా నాకు ఎన్ని కావాలో ఉపయోగించుకోవడానికి n అనే నెంబర్ని నేను గ్లోబల్గా డిక్లేర్ చేశాను కాబట్టి ఆ n అనే నెంబర్లో ఇప్పుడు నాకు ఎన్ని వెర్టిసెస్ కావాలో నేను ఇక్కడ ఇస్తున్నాను. నేను సపోజ్ 4 అనేది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నేను ఇక్కడ ఏం చేశానంటే ఫర్ లూప్ను ఉపయోగించుకుని ఈ వెర్టిసెస్ని బట్టి క్యూలో మొత్తం అన్నిటినీ 0కి, విజిటెడ్ మొత్తం అన్నిటినీ 0కి ఈక్వల్ చేశాను. అంటే ఫర్ లూప్ను ఉపయోగించుకొని క్యూలో అన్ని ఎలిమెంట్స్ 0కి అంటే విజిటెడ్ అయినవన్నీ కూడా 0కి నేను ఫస్ట్ వాల్యూస్ని ఇచ్చాను అనమాట. అంటే ఇంకా అందులో ఫస్ట్ రెండు కూడా ఎంటీగా ఉన్నాయి, క్యూలోనూ ఏమీ లేవు అలాగే విజిటెడ్లో కూడా ఏమీ లేవు. ఇప్పుడు మనం ఒక్కొక్కటి ప్లేస్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ గ్రాఫ్ డేటాని మ్యాట్రిక్స్ ఫార్మాట్లో మనం చూపిస్తాం. ఆ మ్యాట్రిక్స్ ఫార్మాట్లో ఇచ్చేటప్పుడు నేను ఒక 2 ఫర్ లూప్స్ని, ఇదేమో రోస్కి i ఈజ్ ఈక్వల్ టు 1 అనేది రోకి, j ఈజ్ ఈక్వల్ టు 1 అనేది కాలమ్కి ఉపయోగించుకొని ఒక అడ్జసెన్సీ మ్యాట్రిక్స్కి సంబంధించిన డేటా అనేది ఇచ్చాను. ఇచ్చినప్పుడు చూడండి 0, 1, 1, 0, 0, 0, 1, 0, 1, 0, 1, 1, 1, 0, 0 ఇలా నేను ఒక అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ని ఇచ్చాను. అంటే ఈ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ద్వారా మనకి ఏ ఎలిమెంట్కి ఏ అడ్జసెంట్ ఉన్నాయో తెలుస్తాయి. అంటే 1కి చూడండి ఏదైతే 1 ఉందో అవి అడ్జసెంట్ అనమాట. అంటే 1కి అడ్జసెంట్ ఎవరు 2, 3, 2కి అడ్జసెంట్ ఎవరు 4, 3కి అడ్జసెంట్ ఎవరు 2, 4, 4కి అడ్జసెంట్ ఎవరు 1, 2. ఈ 0 ఉన్నవి ఏంటి అంటే అడ్జసెంట్స్గా లేవు అని చెప్పేసి చెప్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న ఈ డేటా మ్యాట్రిక్స్ని దేనికైతే అడ్జసెంట్గా ఉన్నాయో ఆ అడ్జసెంట్గా ఉన్నవి డిస్ప్లే చేయడానికి అడ్జసెంట్ నోడ్స్ని మళ్ళీ నేను ఫర్ లూప్ను ఉపయోగించుకుని కండిషన్లో ఎక్కడైతే i వాల్యూ j వాల్యూ 1కి ఈక్వల్ అవుతుందో వాటన్నిటిని కూడా ప్రింట్ చేశాను. ప్రింట్ చేసినప్పుడు చూడండి ఇందాక చెప్పినట్టు 1కి అడ్జసెంట్ ఎవరు 2, 3, 2కి అడ్జసెంట్ ఎవరు 4, 3కి అడ్జసెంట్ ఎవరు 2, 4,
4కి అడ్జసెంట్ ఎవరు 1 అండ్ 2. ఇలా మొత్తం ఇక్కడ నేను తీసుకున్న మ్యాట్రిక్స్లో అడ్జసెంట్గా ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇక్కడ రాసుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్టార్టింగ్ వెర్టెక్స్ని ఇస్తున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న దాంట్లో స్టార్టింగ్ వెర్టెక్స్ నేను v = 3 అని చెప్పి తీసుకున్నాను. 3 అని చెప్పి తీసుకున్నప్పుడు ఇక్కడ నేను రాసిన లాజిక్లో ఫస్ట్ క్యూలోకి ఇన్సర్ట్ చేసి అది విజిట్ అయిపోయింది కాబట్టి క్యూ నుంచి రిమూవ్ చేసేస్తున్నాను. దానికి సంబంధించిన లాజిక్ ఇక్కడ రాసాం అనమాట. ఇదిగో ఇట్లా చూడండి, క్యూ తీసుకున్నాం, క్యూలో 3ని ఫస్ట్ స్టార్టింగ్ పెట్టాం, అది విజిటెడ్ అయిపోయిన తర్వాత దాన్ని క్యూ నుంచి రిమూవ్ చేస్తున్నాం. రిమూవ్ చేసిన తర్వాత అది నెక్స్ట్ దీని యొక్క అడ్జసెంట్ని వెతుక్కోవడానికి వెళ్ళటానికి మనం ఏం చేస్తామంటే బిఎఫ్ఎస్ అనే ఫంక్షన్ని రాసాం. ఇది దానికి సంబంధించిన కాలింగ్ ఫంక్షన్. ఎప్పుడైతే కాలింగ్ ఫంక్షన్ దగ్గరికి వచ్చిందో అక్కడి నుంచి మనం ఈ కాల్డ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్తాం. ఈ కాల్డ్ ఫంక్షన్ కూడా ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనం ఇచ్చిన స్టార్టింగ్ నోడ్కి సంబంధించిన అడ్జసెంట్ వెర్టిసెస్ని క్యూలో ప్లేస్ చేస్తుంది. అవి ఆల్రెడీ విజిట్ అయిపోతే క్యూ నుంచి వాటిని అవి రిమూవ్ చేసేస్తుంది. ఇందాక ఆల్రెడీ 3ని ప్లేస్ చేసాం, 3ని క్యూలోంచి రిమూవ్ చేసేసిన తర్వాత దీనికి 3కి సంబంధించిన అడ్జసెంట్ వెర్టిసెస్ ఎవరు 3కి సంబంధించిన వాళ్ళు 2, 4. 2, 4ని మనం ఇందులో ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ దీని ఫ్రంట్ 2 కదా, ఈ క్యూలో ఫ్రంట్ 2 వాల్యూ ఉంది కదా, ఈ 2కి అడ్జసెంట్ ఎవరు ఉన్నారు 4. ఆల్రెడీ 4 విజిట్ అయిపోయింది కాబట్టి క్యూలో ఉంది కాబట్టి ఈ 2ని కూడా మనం క్యూలోంచి తీసేస్తాం. అంటే విజిటెడ్లోకి మనం దాన్ని ప్లేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరున్నారు 4 ఉన్నారు. 4కి అడ్జసెంట్ ఎవరు 1, 2. 4కి అడ్జసెంట్ 1 అండ్ 2. ఆల్రెడీ 2 విజిట్ అయిపోయింది కాబట్టి మనం 1ని ప్లేస్ చేస్తాం. ఇంకా 4 నుంచి కొత్తగా ఏమీ వెర్టెక్స్ లేదు కాబట్టి 4ని మనం క్యూలోంచి తీసేస్తే ఇంకెవరు ఉంటారు 1కి ఎవరు 2, 3 అడ్జసెంట్. ఆల్రెడీ 2, 3 విజిట్ అయిపోయాయి కాబట్టి 1ని కూడా మనం క్యూలోంచి తీసేస్తే స్పానింగ్ ట్రీని చూస్తే దాని ఆర్డర్ 3, 2, 4, 1. ఎందుకంటే ఆ తర్వాత క్యూ అనేది ఎంప్టీ అయిపోతుంది. ఈ ప్రోగ్రామ్ని ఒక్కసారి మనం కంపైల్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏదైతే మనం ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో దాన్ని ఇప్పుడు మనం ఒకసారి కంపైల్ చేసి చూద్దాం. తర్వాత రన్ చేద్దాం. ఇప్పుడు మొత్తం ఎన్ని వెర్టిసెస్ తీసుకున్నాం మనం ప్రోగ్రాంలో 4 వెర్టిసెస్ని తీసుకున్నాం. 4 అని తీసుకున్నాం. అలాగే గ్రాఫ్ డేటా మ్యాట్రిక్స్ ఫార్మ్లో రాసాం కదా, సేమ్ అదే గ్రాఫ్ డేటాని రాస్తున్నాం. 0, 1, 1, 0. నెక్స్ట్ 0, 0, 0, 1. నెక్స్ట్ 0, 1, 0, 1. తర్వాత 1, 1, 0, 0. ఇది దానికి సంబంధించిన గ్రాఫ్ డేటా మ్యాట్రిక్స్ ఫార్మ్. నెక్స్ట్ అడ్జసెన్సీ నోడ్స్ చూసారు కదా ఎలా డిస్ప్లే అయ్యో. 1కి 2, 3, 2కి 4, 3కి 2, 4, 4కి 1, 2. ఇందాక మనం 3 ఇచ్చాం కదా, ఇక్కడ కూడా మనం 3 ఇద్దాం. 3 ఇచ్చినప్పుడు చూడండి 3, 2, 4, 1. ఇందాక మనకి ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇక్కడ కూడా మనకి సేమ్ అదే ఆర్డర్ అనేది వచ్చింది. ఈ విధంగా మనం బిఎఫ్ఎస్ని ఉపయోగించుకుని గ్రాఫ్ని ట్రావర్స్ చేసి ఒక స్పానింగ్ ట్రీని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఇది బిఎఫ్ఎస్. థ్యాంక్ యూ.